హై ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఒక 3D AI నేమ్ ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు. ఈ ఇమేజెస్ ట్రెండింగ్ లో ఉన్న ఇమేజెస్, ఇవి ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు టాపిక్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి bing.com. చూడండి, ఓపెన్ అయింది. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ డిఫాల్ట్ గా ఉంటాయి. మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. క్రియేట్. చూడండి, ఫస్ట్ జాయిన్ అవ్వాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్తో జాయిన్ అయిపోవచ్చు, ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ అనేవి కింద నోట్ ప్యాడ్లో ఉంచుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కాపీ చేసి ఇక్కడ ఈ ప్రాంప్ట్ ప్లేస్లో పేస్ట్ చేసుకొని మీరు ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేమ్ వచ్చేసరికి రాహుల్ అని ఉంది. ఈ నేమ్తో మనకు ఒక ఇమేజ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్రియేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, మనకి ఇమేజెస్ అయితే రెడీ అయినాయి, ఒకసారి చూద్దాం. చూడండి, ఒక 3D క్యారెక్టర్తో రాహుల్ నేమ్తో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రాహుల్ ప్లేస్లో వేరే నేమ్ అనేది ఎంటర్ చేద్దాం. చూడండి, సురేష్ అని ఇచ్చాను. జస్ట్ క్రియేట్. చూస్తే సురేష్ పేరు మీద మనకి ఇమేజ్ అనేది రెడీ అయింది. ఓకే, ఇందులో ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్. ఇంకో ప్రాంప్ట్ చూద్దాం. చూడండి, నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఇది జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ నేమ్ వచ్చేసరికి ప్రసాద్ అని ఉంది. ఇక్కడ పేస్ట్. క్రియేట్. ఇప్పుడు ప్రసాద్ అనే పేరు మీద మనకు ఒక ఇమేజ్ అనేది రెడీ అవుద్ది. చూడండి, ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఇందులో ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మణ్ పేరు మీద ఉంది. ఓకే, ఇది కూడా సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి కాపీ. ఓకే, ఇక్కడ పేస్ట్. క్రియేట్. చూస్తే మనకి లక్ష్మణ్ పేరు మీద ఇమేజెస్ అనేవి రావడం జరిగింది. ఈ ఇమేజ్ నచ్చింది, జస్ట్ డౌన్లోడ్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసరికి ఒక లేడీ క్యారెక్టర్తో ఇమేజ్ అనేది రెడీ అవ్వాలి. ఫస్ట్ ఒక అమ్మాయి నేమ్ అనేది మనం మారుద్దాం. చూడండి, ఇక్కడ రవి అని ఉంది. రవి ప్లేస్లో రాణి అని పెట్టి సెలెక్ట్ చేసుకొని కాపీ. ఇక్కడ పేస్ట్. క్రియేట్. చూస్తే ఒక లేడీ క్యారెక్టర్తో లేడీ నేమ్తో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఇలాగ ఈ AI వెబ్సైట్ యూజ్ చేసి మన నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి మన నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.